ఎస్ గుడ్ విషెస్ టు యూ ఆల్. సో ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక ప్రధానమైనటువంటి సంఘటనని మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేయబోతున్నాం. అదేంటి అంటే సో జనవరి 3వ తేదీన సో ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఒక సంఘటన జరిగింది. అదేంటి అంటే ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. ఎస్, ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. సో ఇవి సీక్వెన్స్లో భాగంగా 3వ మహాసభలు. ఎస్, జనవరి 3వ తేదీన గుంటూరు కేంద్రంగా గుంటూరులో ఉన్నటువంటి నందమూరి తారక రామారావు ఆడిటోరియంలో సో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినాయి. సో అవి 3వ తెలుగు మహాసభలు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి 3వ తెలుగు మహాసభలు ఇవి. సో ఈ తెలుగు మహాసభలు సో ఆంధ్రప్రదేశ్ సారస్వత్ పరిషత్ ఆధ్వర్యంలో ఈ మహాసభలను కండక్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ సారస్వత్ పరిషత్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ సభలకి సో 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు 3 రోజుల పాటు గుంటూరులో జరిగినాయి. సో వీటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. చూడండి, తెలుగు భాష యొక్క గొప్పదనాన్ని, తెలుగు భాషాభివృద్ధిని, తెలుగు భాషను అంతర్జాతీయంగా హైలైట్ చేయడం కోసం జరిగేటువంటి ఈ సభలు సో సీక్వెన్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేట్ అయిన తర్వాత యాక్చువల్గా ఈ మహాసభలు అనేటువంటివి 1975 నుంచి జరుగుతున్నాయి. అయితే అప్పుడు తెలంగాణ కలిసి ఉండడం వల్ల, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండడం వల్ల సో 1975 నుంచి తీసుకోవాలి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి 3వ మహాసభలుగా వీటిని గుర్తిస్తాం. సో వీటిని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి సంస్థ ఏంది అంటే ఆంధ్రప్రదేశ్ సారస్వత పరిషత్. ఈ ఆంధ్రప్రదేశ్ సారస్వత పరిషత్కి అధ్యక్షుడు ఎవరు అంటే గజల్ శ్రీనివాస్. సో వాస్తవంగా ఇందులో ఒక అధ్యక్షుడు మరియు ముగ్గురు సభ్యులు ఉండేటువంటి సో ఒక అధికార భాషా సంఘం కూడా దీనికి హెల్ప్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ సారస్వత పరిషత్ అనేటువంటిది ఆర్గనైజ్ చేస్తున్నటువంటి సంస్థ. అయితే తెలుగు భాషాభివృద్ధికి అధికార భాషా సంఘం కూడా ఒకటి ఉంది. ఆ అధికార భాషా సంఘంలో ఒక అధ్యక్షుడు, ముగ్గురు సభ్యులు కూడా సో ఈ ఆర్గనైజేషన్కి తోడ్పాటుగా ఉండి సో ఈ సభలను విజయవంతం అవ్వడానికి కృషి చేశారు. 3 రోజులు జరిగినటువంటి ఈ సమావేశాలలో మనకి 2వ రోజు మారిషస్కు సంబంధించినటువంటి మారిషస్ అధ్యక్షుడు గోకుల్ సతీ సమేతంగా ఈ సమావేశాలకు హాజరైనాడు. సో వీటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఒకసారి సో ఇతను ఆంధ్రప్రదేశ్ సారస్వత పరిషత్ అధ్యక్షుడైనటువంటి గజల్ శ్రీనివాస్. సో గజల్ శ్రీనివాసు గజల్స్ పాడడంలో చాలా పేరు ప్రఖ్యాతలు గడించి సో ఆంధ్రప్రదేశ్లో అందరికీ సుపరిచితుడే. ఇతను అధ్యక్షత వహిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ సారస్వత పరిషత్ ఈ మహాసభలను గుంటూరులో జనవరి 3 నుంచి 5వ తేదీ వరకు 3 రోజుల పాటు నిర్వహించింది అనేటువంటి విషయాన్ని సో మీరు గుర్తుంచుకోవాలి. అయితే 2వ రోజు సభకి మారిషస్ అధ్యక్షుడు సో ప్రత్యేక గెస్ట్గా, చీఫ్ గెస్ట్గా దీనికి హాజరు కావడం జరిగింది. సో మారిషస్ అధ్యక్షుడు అంటే 4వ తేదీ జనవరి 2026 అంటే ఈ ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నటువంటి సీక్వెన్స్లో 2వ రోజు 3వ తేదీ నుంచి స్టార్ట్ అయినాయి కదా. సో 4వ తేదీ మారిషస్ అధ్యక్షుడు సో ఇతను హాజరైనాడు. సో ధరంవీర్ గోకుల్ సో ఇతను ఈ సభలకి చీఫ్ గెస్ట్గా హాజరైనాడు. సో తన యొక్క సతీమణి అయినటువంటి బృందా గోకుల్తో సహా. సో ఇక్కడ మారిషస్ అధ్యక్షుడు ఈ సభలకు హాజరై ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్పతనాన్ని, తెలుగు లాంగ్వేజ్ యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ రాబోయేటువంటి సమావేశాలు అంటే 4వ సమావేశాలు మారిషస్లోనే జరపాలనేటువంటి ఒక ఆలోచనను వెలుబుచ్చడంతో
సో ఈ ఆర్గనైజర్స్ ఆంధ్రప్రదేశ్ సారస్వత పరిషత్ నో ఒక నిర్ణయాన్ని కూడా తీసేసుకునింది. ఏంటి అంటే జరగబోయేటువంటి ప్రపంచ తెలుగు మహాసభలు 4వ తెలుగు మహాసభలు సో మారిషస్లో జనవరి మొదటి వారంలో జరగాలి అని కూడా నిర్ణయించి ఉన్నాయన్నమాట. సో మారిషస్కు సంబంధించి కొంత మన బ్యాక్డ్రాప్ ఇన్ఫర్మేషన్ని చూసుకుంటే మారిషస్ క్యాపిటల్ వచ్చేసి పోర్ట్ లూయిస్. మారిషస్ క్యాపిటల్ పోర్ట్ లూయిస్. సో మారిషస్ అనేటువంటిది సో హిందూ మహాసముద్రంలో ఉండేటువంటి ఒక దేశం. సో ఇండియన్ ఓషన్లో ఉండేటువంటి ఒక దేశం మారిషస్. సో ఆ మారిషస్ పోర్ట్ లూయిస్ మనకు పోర్ట్ బ్లెయిర్ కూడా ఉంది. పోర్ట్ బ్లెయిర్ అనేటువంటిది అండమాన్ నికోబార్ ఐలాండ్ యొక్క క్యాపిటల్ అవుతుంది. సో పోర్ట్ లూయిస్ క్యాపిటల్ అయినటువంటి మారిషస్ అధ్యక్షుడు సో ధరంవీర్ గోకుల్, బృందా గోకుల్ ఇద్దరు కూడా భార్యాభర్తలు. సో అతను అధ్యక్ష హోదాలో ఈ సమావేశాలకు 2వ రోజు వచ్చి తన విలువైన సమాచారాన్ని ఇచ్చాడు. సో ఇక్కడి నుంచి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు సో ఎక్కడ జరగబోతున్నాయి? సో తెలుగు మహాసభలు ఎక్కడ జరగబోతున్నాయంటే సో మారిషస్లోనే జరగబోతున్నాయి. సో మారిషస్లో జరగబోతున్నాయి. ఇవి 4వ 2027వ సంవత్సరంలో. సో ఆ తర్వాత 5వ ప్రపంచ తెలుగు మహాసభలు సో తిరిగి మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వైజాగ్లో నిర్వహించాలనేటువంటి ఒక టెంటేటివ్ షెడ్యూల్ను కూడా రిలీజ్ చేసినారు. సో ఇది తెలుగు మహాసభలు జరిగినటువంటి ఒక కరెంట్ ఈవెంట్ను మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఒక్కసారి 3వ ప్రపంచ తెలుగు మహాసభలు గుంటూరులో జనవరి 3, 2026 జనవరి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగాయి. సో ఇక్కడ తెలుగు భాష అభివృద్ధిని, తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని, తెలుగును వరల్డ్ వైడ్ లైమ్ లైట్లోకి తీసుకురావడానికి ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేయాలనేటువంటి డిస్కషన్స్తో సో ప్రతి సంవత్సరము ఇది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సంవత్సరం 3వది గుంటూరులో జరిగింది. సో ఈ 3 రోజుల్లో భాగంగా 2వ రోజు మారిషస్ అధ్యక్షుడు చీఫ్ గెస్టుగా ఈ సమావేశానికి హాజరై తన యొక్క విలువైనటువంటి మాటలు ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్పతనాన్ని మరియు తెలుగు భాష యొక్క మహోన్నత స్థానాన్ని మొత్తం భాషలన్నింటిలోకెల్లా ఇతను వివరించడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఈ సంఘటన జరిగింది కాబట్టి మనం ఇంకొక విషయాన్ని కూడా డిస్కస్ చేయాలి. ఏంటది అంటే సో తెలుగు లాంగ్వేజ్ సో నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ రాసినటువంటి ఆంధ్ర మహాభారతం నుంచి సో నిన్నటి శ్రీకృష్ణదేవరాయలు మరియు గిడుగు రామ్మూర్తి పంతులు వరకు అంటే చాలామంది తెలుగు భాష యొక్క హయ్యెస్ట్ పొజిషన్కి పోవడానికి, తెలుగు భాష అత్యున్నతమైనటువంటి స్థానాలు చేరడానికి ఎంతోమంది కృషి చేసి ఉన్నారు. సో ఆంధ్ర మహాభారతం దగ్గర నుంచి గిడుగు రామ్మూర్తి పంతుల వరకు. అయితే 18 కోట్లు ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల మంది, దాదాపు 18 కోట్ల మంది మాట్లాడుతున్నటువంటి ఈ తెలుగు భాష అనేటువంటిది దేశ భాషలందు తెలుగు లెస్స అనేటువంటి మాట మనకు శ్రీకృష్ణదేవరాయలు చెప్పి ఉన్నారు. సో శ్రీకృష్ణదేవరాయలు సో తెలుగు యొక్క గొప్పతనాన్ని పొగుడుతూ సో దేశ భాషలందు సో తెలుగు లెస్స అనేటువంటి మాట ఈయన చెప్పాడనమాట. అయితే తెలుగు లాంగ్వేజ్ని డెవలప్ చేయడానికి సో తెలుగు లాంగ్వేజ్ యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చెప్పడానికి ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. 1955 సెప్టెంబర్ 20వ తేదీన సో మన ఆంధ్రప్రదేశ్ శాసనసభ తెలుగు భాషని పరిపాలనా భాషగా ప్రకటించింది. అంటే సో అఫీషియల్ లాంగ్వేజ్గా, ఆంధ్రప్రదేశ్ అఫీషియల్ లాంగ్వేజ్గా తెలుగును సో ఏపీ అసెంబ్లీ సో అప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిసి ఉన్నాయి. సో అప్పుడే దీనిని పరిపాలనా భాషగా ప్రకటించి ఉన్నారు. సో 1966లో 1966వ సంవత్సరంలో సో ఈ తెలుగు భాష మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించి ఈ భాషని సో అందరికీ, తెలుగు మాట్లాడేటువంటి ప్రజలందరికీ ఈ భాష యొక్క ఔన్నత్యాన్ని తెలపడానికి ఒక అధికార భాషా సంఘాన్ని కూడా నియమించారు. 1966లో అధికార భాషా సంఘాన్ని కూడా సో నియమించారు. అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా వావిలాల గోపాలకృష్ణయ్య దగ్గర నుంచి సో మొన్నటి వరకు మండలి బుద్ధప్రసాద్, సో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఇటువంటి మహామహులంతా, ఈవెన్ సి నారాయణ రెడ్డి, వీళ్ళంతా అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా పనిచేసి ఉన్నారు. అయితే ప్రస్తుతం 2023 సో 10వ నెల నుంచి విజయబాబు సో ఈ అధికార భాషా సంఘానికి
సో ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్నాడు అధికార భాషా సంఘానికి. ఓకే, సో 1955 నుంచి అంటే ఆల్మోస్ట్ 1956 నవంబర్ 1వ తేదీన మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సో మద్రాసు నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్గా మారింది కదా. సో 1956లో ఫామ్ అయింది. అయితే అంతకు ముందే మనకు తెలుగును అధికార భాషా సంఘంలో ఒక అఫీషియల్ లాంగ్వేజ్గా పరిపాలనా భాషగా ప్రకటించి ఉన్నారు. ఓకే సరే, 1966లో అధికార భాషా సంఘాన్ని ఏర్పరిచారు. సో నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1985లో తెలుగు విశ్వవిద్యాలయాన్ని కూడా స్థాపించారు. ఇప్పుడు అదే పేరు మీద మనకు కొనసాగుతుంది. నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ 1985లో తెలుగు విశ్వవిద్యాలయాన్ని కూడా స్థాపించి ఉన్నారు. ఈ విధంగా చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేసినారు తెలుగు భాషను అభివృద్ధి చేయడానికి. అయితే ఈ తెలుగు భాష దినోత్సవాన్ని కూడా మనం జరుపుకుంటూ ఉన్నాం. సో తెలుగు భాషా దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాం. సో ఎన్నో తేదీ జరుపుకుంటాం తెలుగు భాషా దినోత్సవాన్ని అంటే ఆగస్టు 29వ తేదీన జరుపుకుంటాం. ఈ ఆగస్టు 29వ తేదీనే ఎందుకు జరుపుకోవాల్సి వస్తుంది అంటే సో గిడుగు వెంకట్రామమూర్తి పంతులు గారు సో ఈ రోజున జన్మించారు. సో కాబట్టి ఆయన తెలుగు భాషకు చేసినటువంటి కృషిని దృష్టిలో ఉంచుకొని ఆయన పుట్టినరోజునే తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సో ప్రతి సంవత్సరం సో ఆగస్టు 29వ తేదీన మనము తెలుగు భాషా దినోత్సవం, తెలుగు లాంగ్వేజ్ డేని జరుపుకుంటున్నాం. అయితే ఇక్కడ గతంలో ఒకసారి మనం ఎగ్జామినేషన్కు చూసినట్లయితే అక్టోబర్ 2 అనేటువంటిది గాంధీ జయంతి, గాంధీ పుట్టినరోజు. అయినప్పటికీ పేపర్ సెట్టర్ ఒక ఎగ్జామినేషన్లో అక్టోబర్ 2న సో ఈ క్రింది దేశ నాయకుని జన్మదినాన్ని జరుపుకుంటామని చెప్పి ఆప్షన్స్లో మహాత్మా గాంధీని ఇవ్వకుండా అదే రోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి అంటే జయంతిని జరుపుకునేటువంటి లాల్ బహదూర్ శాస్త్రిని ఇచ్చారు. అంటే పేపర్ సెట్టర్ యొక్క ఐడియాలజీ ఏమైపోతుంది అంటే మేజర్గా మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నటువంటి ఇష్యూ దాన్ని తెలుసుకుంటూనే సప్లిమెంటరీ ఇష్యూస్ మీద యాస్పిరెంట్కి అవగాహన ఉందా లేదా అనేటువంటి విషయాన్ని కూడా చెక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆగస్టు 29ని గిడుగు వెంకట్రామమూర్తి పంతులు శ్రీకాకుళానికి చెందినటువంటి వ్యక్తి ఈయన. సో ఈయన యొక్క బర్త్డేనే, ఈయన యొక్క బర్త్ యానివర్సరీనే తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అయితే ఇదే రోజున మరికొన్ని ఈవెంట్స్ను కూడా మనం జరుపుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. అదేంటి అంటే సో జాతీయ క్రీడా దినోత్సవాన్ని కూడా ఈరోజే జరుపుకుంటాం. సో జాతీయ క్రీడా దినోత్సవాన్ని కూడా మనం ఎప్పుడు జరుపుకుంటాము అంటే ఆగస్టు 29న జరుపుకుంటాం. ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకోవడానికి రీజన్ ఏంటి అంటే సో ఈ ఇండియాకు చెందినటువంటి హాకీ క్రీడాకారుడు సో ధ్యాన్ చంద్ పుట్టినరోజు కూడా ఈరోజే. సో ధ్యాన్ చంద్ హాకీ క్రీడాకారుడు, భారతదేశం యొక్క జాతీయ క్రీడ హాకీ. సో ఈ హాకీకి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చినటువంటి ధ్యాన్ చంద్ పుట్టినరోజు ఆగస్టు 29. కాబట్టి కేవలం తెలుగు భాషా దినోత్సవం కాకుండా సో జాతీయ క్రీడా దినోత్సవంగా కూడా సో మనం ఆగస్టు 29 జరుపుకుంటాం. ఇక మరొక ఈవెంట్ను కూడా ఇదే రోజున జరుపుకుంటాం. అదేంటి అంటే యాంటీ న్యూక్లియర్ టెస్ట్ డే. యాంటీ న్యూక్లియర్ టెస్ట్ డే. సో అణు పరీక్షల వ్యతిరేక దినాన్ని కూడా ఆగస్టు 29వ తేదీనే జరుపుకుంటాం. సరే, భారతదేశం అణు పరీక్షలు ఇప్పటికీ 2 సార్లు జరిపి ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు క్లారిటీ ఉండాలి. సో 1984లో ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి సమయంలో రాజస్థాన్లోని పోఖ్రాన్ అంటే ఎడారి ప్రాంతమైనటువంటి థార్ ఎడారి ప్రాంతమైనటువంటి పోఖ్రాన్లో సో మొట్టమొదటిసారి మనం అణు పరీక్షలను జరిపినాం. ఆ అణు పరీక్షలు సాధారణంగా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బాంబే దగ్గర ట్రాంబేలో ఉన్నటువంటి బార్క్ యొక్క ఆధ్వర్యంలో ఈ అణు పరీక్షలన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే మొట్టమొదటిసారి మనం 1984లో ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు బార్క్ డైరెక్టర్ అయినటువంటి రాజా రామన్న ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి అణు పరీక్షలు నిర్వహించినాం. ఆ రోజు బుద్ధ పూర్ణిమ కావడంతో ఆ అణు పరీక్షలకి ఒక కోడ్ కూడా ఇచ్చినాం, స్మైలింగ్ బుద్ధ అని. సో 1984లో జరిగింది అది. ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు 1998లోకి రెండవసారి మళ్ళీ మనం అణు పరీక్షలు అదే పోఖ్రాన్లోనే జరిపినాం. అయితే ఈసారి ఆ ప్రోగ్రామ్కి ఆపరేషన్ శక్తి అనేటువంటి పేరు ఇచ్చినాం. మొత్తం 5 న్యూక్లియర్ టెస్టులు మనం జరిపినాం. అయితే రెండవసారి ఈ అణు పరీక్షలను జరిపినప్పుడు బార్కుకు డైరెక్టర్గా అనిల్ కకోద్కర్ ఉన్నాడు, అనిల్ కకోద్కర్. సో ఈ విధంగా మనం 2 సార్లు ఇప్పటికీ అణు పరీక్షలు జరిపినాం. అయితే ఈ అణు పరీక్షలను జరపకూడదు అనే యాంటీ న్యూక్లియర్ టెస్ట్ డే కూడా జరుపుకుంటాం. అది ఎప్పుడు జరుపుకుంటామంటే ఆగస్టు 29నే జరుపుకుంటాం. సో ఆగస్టు 29 అనేటువంటిది సో తెలుగు ప్రపంచ మహాసభలు
జరిగినాయి కాబట్టి ఈ సందర్భంగా తెలుగు దినోత్సవం అని చెప్తాం. అయితే జాతీయ క్రీడా దినోత్సవం కూడా అదే రోజు జరుపుకుంటాం. సో అణుపరీక్షల వ్యతిరేక దినోత్సవం అంటే అణుపరీక్షలు జరపకూడదు, ప్రపంచమంతా కూడా శాంతి సంతోషాలతో నిండి ఉండాలనేటువంటి ఒక ఎథిక్ ప్రకారం జరపకూడదు అనేటువంటి రోజును కూడా అప్పుడే చేసుకుంటాం. అయితే ఇంకా మేజర్ ఇన్సిడెంట్స్ని చూసినట్టయితే 1997లో ప్రిన్సెస్ డయానా కూడా రోడ్ యాక్సిడెంట్లో చనిపోయింది కదా. ఆమె చనిపోయింది కూడా ఆగస్టు 29నే. సరే, అది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి పెద్ద ఇంపార్టెంట్ కాకపోయినప్పటికీ కూడా ఈ చిన్న విషయం మీకు మిగిలినటువంటి 3 ఏది తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవం, సో అణుపరీక్షల వ్యతిరేక దినోత్సవం లాంటివి గుర్తుపెట్టుకోవడానికి సో ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక చిన్న ఆలోచనతో మనం చెప్పుకున్నాం. ఒక్కసారి నేను బ్రీఫ్ చేస్తా. జనవరి 3వ తేదీ 2026వ సంవత్సరం గుంటూరులో 3వ తెలుగు మహాప్రపంచ సభలు సో ఆంధ్రప్రదేశ్ సారస్వతిక పరిషత్ ఆధ్వర్యంలో జరిగినాయి. దీని యొక్క అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్. 3 రోజుల పాటు జరిగినటువంటి ఈ సమావేశాలలో 2వ రోజు ఒక అంతర్జాతీయ అతిథి చీఫ్ గెస్ట్గా హాజరైనాడు. ఆయన మారిషస్ అధ్యక్షుడైనటువంటి ధరంబీర్ గోకుల్. సో ఈయన 2వ రోజు ఈ తెలుగు ప్రపంచ మహాసభలకు హాజరై తెలుగు యొక్క గొప్పతనాన్ని, కీర్తిని, అందులో ఉన్నటువంటి లిటరరీ ఎసెన్స్ని మనకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేసినాడు. సో ఇతనికి భారత మిత్ర అనేటువంటి బిరుదుతో కూడా సత్కరించి ఉన్నారు మన వాళ్ళు. సో వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిమను, పంచలోహాలతో తయారు చేసినటువంటి ప్రతిమను ఆయనకి ఇచ్చి భారత మిత్ర అనేటువంటి అవార్డును కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక 3వ రోజు చివరి రోజు అంటే 5వ తేదీ నాడు ఈ సభలకు ముగింపుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సిజేఐ ఆఫ్ ఇండియా సో ఎన్వి రమణ కూడా ఈ సమావేశాలకు హాజరై తెలుగు అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి భాష అని, ఈ భాషతో పిల్లలకి క్రియేటివిటీ, సృజనాత్మకత పెరుగుతుంది అని, సో ఇక భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఈ సభలకు హాజరై సో తెలుగును నేర్చుకున్న తర్వాతనే ఏ ఇతర లాంగ్వేజ్నైనా నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేటువంటి ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఇక 4వ ప్రపంచ తెలుగు మహాసభలు మారిషస్లో 2027 జనవరి 7, 8, 9 తేదీల్లో జరపాలని నిర్ణయం చేసినారు. ఆ తర్వాత 2028లో 5వ ప్రపంచ మహాసభలు తిరిగి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖపట్నం, వైజాగ్లో జరపాలనేటువంటి నిర్ణయాన్ని తాత్కాలికంగా ప్రస్తుతానికి తీసుకొని ఉన్నారు. ఇది ప్రపంచ తెలుగు మహాసభలకు జరిగినటువంటి ఒక చిన్న సన్నివేశం. రేపటి మన ఎగ్జామినేషన్కి దీన్ని ఏమైనా కాన్సన్ట్రేట్ చేయవచ్చేమో అనేటువంటి ఉద్దేశంతో మీకు సబ్మిట్ చేసినాం. మరొక అంతర్జాతీయ సంఘటనని మీ ముందుకు తెచ్చేటువంటి ప్రయత్నం చేసినాం. ఎగ్జామినేషన్ డిఎస్సి అయినా, కానిస్టేబుల్ అయినా, సబ్ ఇన్స్పెక్టర్ అయినా, ఈవెన్ గ్రూప్స్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయినా కూడా జీకే మరియు కరెంట్ అఫైర్స్ చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి అంశంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ప్రస్తుతం భావిస్తున్నటువంటి సందర్భంలో ఒక అంతర్జాతీయ సంఘటన, ఇంటర్నేషనల్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. సో దానిని మీ ముందుకు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నా. చూడండి, జనవరి 3వ తేదీన, సో సేమ్ 3rd of January 3వ తేదీ 2026వ సంవత్సరం. సో రాత్రి 1:30 సో 1:30 AM ప్రపంచంలో అగ్రరాజ్యమైనటువంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా USA సో వెనిజులా మీద దాడి చేసి వెనిజులా యొక్క అధ్యక్షుణ్ణి బందీగా తీసుకుని న్యూయార్క్లో ఒక జైల్లో బంధించింది. వెనిజులా దేశ అధ్యక్షుణ్ణి సో నికోలస్ మధురో అనేటువంటి సో ఈ అధ్యక్షుణ్ణి ఒక అంతర్జాతీయ తీవ్రమైనటువంటి నేరాలు చేసేటువంటి ఒక ఖైదీలాగా చేతికి బేడీలు వేసి కళ్ళకు గంతలు కట్టి ఇరువైపులా అమెరికా యొక్క అత్యున్నతమైనటువంటి ఆర్మీ మరియు ఎయిర్ ఫోర్సులను పకడ్బందీగా చుట్టూ పెట్టి అతన్ని ఒక నౌకలో న్యూయార్క్ తీసుకొచ్చి సో బ్రూక్లిన్ అనేటువంటి జైల్లో బందీ చేశారు. అసలు ఈ సంఘటన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చేయడానికి మేజర్ రీజన్స్ ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే సో అమెరికా మరియు వెనిజులా. సో అమెరికా అనేటువంటిది నార్త్ అమెరికాలో ఉండేటువంటి, USA అనేటువంటిది నార్త్ అమెరికాలో ఉండేటువంటి ఒక దేశం. వెనిజులా అనేటువంటిది సౌత్ అమెరికాలో ఉండేటువంటి మరొక దేశం. సో సాధారణంగా ఏ దేశమైనా కూడా
తీర ప్రాంతాలలో లొకేట్ అయి ఉంది అంటే సముద్ర తీర ప్రాంతాన్ని బార్డర్గా కలిగి ఉంది అంటే తప్పనిసరిగా ఆ దేశంలో విపరీతమైనటువంటి ఆయిల్ డిపాజిట్స్ మరియు మినరల్ డిపాజిట్స్ ఉండడానికి ఛాన్స్ ఉంది. వెనిజులా కూడా దక్షిణ అమెరికాలో తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నటువంటి ఒక దేశం. లాటిన్ అమెరికా దేశాలలో వెనిజులా ఒకటి. లాటిన్ అమెరికా దేశాలు అంటే ఏ దేశాలలో అయితే స్పానిష్, లాటిన్, ఫ్రెంచు లాంటివి వ్యవహారిక భాషలుగా ఏ దేశాలలో అయితే ఉంటాయో వాటినన్నింటినీ లాటిన్ దేశాలు లేదా లాటిన్ అమెరికన్ కంట్రీస్ అని అంటాం. సో అందులో భాగంగా స్పానిష్ ఉపయోగించేటువంటి వ్యవహారిక భాషగా ఉన్నటువంటి వెనిజులా ఈ దేశము సో మనకి దక్షిణ అమెరికా ఖండంలో ఉండేటువంటి ఒక స్పానిష్ మాట్లాడుతుంది కాబట్టి దీన్ని లాటిన్ దేశంగా మనం భావించవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆయిల్ డిపాజిట్స్ వెనిజులా దేశంలో ఉండేటువంటి ఆయిల్ డిపాజిట్స్ 1999 నుంచి 1999 నుంచి సో 2007 వరకు హ్యూగో చావెజ్ అనేటువంటి ఒక కమ్యూనిస్టు భావజాలం కలిగినటువంటి అధ్యక్షుడు వెనిజులాకి ఎప్పుడైతే ప్రెసిడెంట్ అయినాడో అప్పటి నుంచి 1999 నుంచి అమెరికా యొక్క పెత్తనం వెనిజులా మీద తగ్గిపోయింది. 1999కు ముందు అమెరికా ఈ వెనిజులాలో ఉండేటువంటి ఆ ఆయిల్ డిపాజిట్స్ అన్నింటి మీద తనే పెత్తనం చేస్తూ వెనిజులా యొక్క ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తూ తను కూడా బెనిఫిట్ అవుతూ సో సాఫీగా జరుగుతుండేటువంటిది అనమాట. ఎప్పుడైతే హ్యూగో చావెజ్ వచ్చాడో సో వెంటనే పరిస్థితులన్నీ తారుమారైనాయి. అమెరికా యొక్క అప్పర్ హ్యాండ్ని, అమెరికా యొక్క ఆ డిక్టేటర్షిప్ని హ్యూగో చావెజ్ ఒప్పుకోలే. సో మా దేశంలో ఉండేటువంటి ఈ ఆయిల్ డిపాజిట్స్ అన్నింటినీ మాకు కాస్తో కోస్తో రాయల్టీగా ఇచ్చి మొత్తం సంపదనంతా మీరు దోచుకోపోవడానికి మేము ఒప్పుకోము అని హ్యూగో చావెజ్ ప్రకటించి 99 నుంచి ఒక అమెరికానే కాదు అంతర్జాతీయంగా ఏ సంస్థలైతే ఆయిల్ డిపాజిట్లో షేర్ను కలిగి అక్కడి నుంచి ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాయో అన్నింటినీ ఆపేశారు. అందులో భారతదేశానికి సంబంధించినటువంటి ఓఎన్జీసీ సంస్థ కూడా ఉంది. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీ సో వెనిజులాలో ఉండేటువంటి ఆయిల్ డిపాజిట్స్లో సో వాటాను కలిగి ఉన్నటువంటి ఒక భారతీయ సంస్థ. ఓకే సార్, 1999లో ఎప్పుడైతే స్టాప్ అయిందో అప్పటి నుంచి అమెరికాకి వెనిజులా మీద కన్ను ఉంది. అయితే హ్యూగో చావెజ్ యాంటీ అమెరికన్ బ్లాక్ అని ఒకటి తయారు చేసినాడు. సో అమెరికాకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో సో చైనా కావచ్చు, ఇరాన్ కావచ్చు, రష్యా కావచ్చు, బొలివియా కావచ్చు, చిలీ కావచ్చు, కొలంబియా కావచ్చు, ఈ దేశాలతో యాంటీ అమెరికన్ బ్లాక్ అని ఒకటి తయారు చేసి అమెరికాకు వ్యతిరేకంగా పావులు కదుపుతూ వచ్చినాడు. అమెరికాలో ఉండేటువంటి ప్రెసిడెంట్స్ సో సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు తప్పితే హ్యూగో చావెజ్ చాలా బలమైన నాయకుడు, సో అతనికి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది వెనిజులా పబ్లిక్లో అనేటువంటి ఉద్దేశంతో అతని జోలికి వెళ్ళలే. అయితే హ్యూగో చావెజ్ 2007లో దిగిపోయేటప్పుడు తన యొక్క సహచరుడు, తన యొక్క ఫాలోవర్ అయినటువంటి నికోలస్ మడురోకి అధ్యక్ష బాధ్యతలు అప్పగించి వెళ్ళిపోయాడనమాట. సో నికోలస్ మదురో మరియు అతని భార్య కూడా హ్యూగో చావెజ్ యొక్క శిష్యురాలే. సో హ్యూగో చావెజ్కు నికోలస్ మదురో మరియు సిసిలా ఫ్లోరిస్ సో భార్యాభర్తలు ఇద్దరూ కూడా హ్యూగో చావెజ్కి అనుచరులే అనమాట. సరే, నికోలస్ మదురో మరియు సిసిలా ఫ్లోరిస్ హ్యూగో చావెజ్ తర్వాత వెనిజులా యొక్క అధ్యక్ష బాధ్యతలను నికోలస్ మదురో తీసుకున్నాడు. అయితే మదురో తీసుకున్నప్పటి నుంచి యుఎస్ఏ తర్వాత కూడా ప్రయత్నాలు చేసింది, కానీ అవి నిన్నటికి జనవరి 3వ తేదీకి ఫలించినాయి. సో జనవరి 3వ తేదీన అత్యున్నతమైనటువంటి ఆర్మీ ఫోర్స్ అయినటువంటి డెల్టా ఫోర్స్ని మరియు వైమానిక దళమైనటువంటి నైట్ స్టార్టర్స్ అనేటువంటి 2 ఫోర్సెస్తో యాక్యురేట్గా జనవరి 3వ తేదీ 1:30 తెల్లవారుజామున సో ఈ వెనిజులా యొక్క రాజధాని కారకస్ మీద అటాక్ చేసి అర్ధ గంటలో ఆపరేషన్ని కంప్లీట్ చేసి సో ఆపరేషన్కి సో అబ్సొల్యూట్ రిజాల్వ్ ఆపరేషన్ అబ్సొల్యూట్ రిజాల్వ్ అంటే పూర్తిగా అనుకున్న విధంగా సో పనిని
ఐపోజేషనం అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి సో ఆపరేషన్ పేరు పెట్టి సో మొదట కారకస్లో ఉండేటువంటి ఆ రక్షణ వ్యవస్థనంతా కూడా ధ్వంసం చేసేసి సో నికోలస్ మదురోకి ఐడియా వచ్చే లోపల సో ఎవరో అటాక్ చేస్తున్నారు అనే ఐడియా వచ్చే లోపల సో బెడ్రూమ్లోకి ఎంటర్ అయిపోయి సో అతన్ని బేడీలేసి సో వెనిజులాలో ఉండేటువంటి ప్రజలకి, నికోలస్ మదురో యొక్క అనుచరులకి, వెనిజులా ఆర్మీకి ఈ విషయం తెలిసే లోపలనే మదురోని బేడీలేసి స్టీమర్ ఎక్కించి సో న్యూయార్క్లో ఉండేటువంటి యుఎస్ఏ న్యూయార్క్లో ఉండేటువంటి సో బ్రూక్లిన్ అనేటువంటి జైల్లో పెట్టేశారు. సో బ్రూక్లిన్ జైల్లో సో ఇతనిని బంధించేశారు. బ్రూక్లిన్ జైలు అది ఒక డిటెన్షన్ సెంటర్, మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్. సో అంతర్జాతీయంగా తీవ్రమైనటువంటి నేరారోపణ లేదా నేరాలు చేసినటువంటి అంతర్జాతీయ ఉగ్రవాదులు కావచ్చు, ఖైదీలు కావచ్చు, అటువంటి వాళ్ళని క్రిమినల్స్ అందరినీ పెట్టేటువంటి బ్రూక్లిన్ జైల్లో నికోలస్ మదురోను కూడా బందీగా పెట్టి ఉన్నారు. యాక్చువల్గా అమెరికాకి ఇది కొత్త ఏం కాదు. అమెరికా అనేటువంటిది అగ్రరాజ్యం ఇది. సో ఇది తన యొక్క దేశానికి ఆర్థికంగా లాభాన్ని ఏదైనా ఒక వ్యవస్థ ద్వారా వాళ్ళకు వస్తుంది అంటే సో వాళ్ళు ఏమాత్రం నిర్మోహమాటంగానో వాళ్ళ యొక్క స్వార్థం కోసం ఏ దేశాన్నైనా పరంగా పెట్టడంలో సో యుఎస్ఏ ఎప్పుడు ముందు ఉంటుంది. యుఎస్ఏ అధ్యక్షుడు ప్రస్తుతానికి డొనాల్డ్ ట్రంప్. అయితే 1989లోనే 1989లోనే ఎగ్జాక్ట్గా పనామా దేశం మీద కూడా ఇలాగే అటాక్ చేసినారు వీళ్ళు. ఇలాగే అటాక్ చేసినప్పుడు అప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరంటే జార్జ్ బుష్. సో జార్జ్ బుష్ అంటే ఇక్కడ మనం ప్రెసిడెంట్ని తప్పు పట్టట్లే, ఆ సిస్టమే అలా ఉంటుందన్నమాట. అక్కడ అమెరికా దేశంలో ఉండేటువంటి ఆ ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, ఆ కార్పొరేట్ మైండ్ సెట్ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, వాళ్ళు అధ్యక్షుడిని ఎగ్జాక్ట్గా వాళ్ళకు కావాల్సింది చేపించుకోవడంలో వాళ్ళు ఎప్పుడూ సఫలీకృతం అవుతూనే ఉంటారు. సో 1989లో మాన్యుల్ అనేటువంటి అధ్యక్షుడిని కూడా సేమ్ ఇంతే. సో ఇదే విధంగా అటాక్ చేసి బందీ చేసి న్యూయార్క్లోని బ్రూక్లిన్ జైలుకే అప్పుడు కూడా జార్జ్ బుష్ తరలించినాడు. సో ఆ రోజు ఇతని మీద మోపబడినటువంటి ఆరోపణ ఏంటి అంటే డ్రగ్స్ ట్రాఫికింగ్ అంటే ఇతను సో మాదక ద్రవ్యాలని అక్రమంగా రవాణా చేస్తున్నాడు అనేటువంటి, అంటే తమ దేశంలోకి అక్రమంగా రవాణా చేసి తమ ఆర్థిక వ్యవస్థని విపరీతంగా దెబ్బతీస్తున్నాడు అనేటువంటి ఒక చిన్న పాయింట్ని బేస్ చేసుకొని సో మాన్యుల్ని ఆ రోజు బందీ చేసినారు. ఎగ్జాక్ట్గా 2026 జనవరి 3వ తేదీన సో వెనిజులాలో దక్షిణ అమెరికా లాటిన్ దేశమైనటువంటి స్పానిష్ వ్యవహార భాషగా కలిగినటువంటి కారకస్ రాజధానిగా కలిగినటువంటి వెనిజులా మీద కూడా సేమ్ అటాక్ జరిగింది. ఈ అటాక్ జరిగినప్పుడు కూడా నికోలస్ మదురోని ఏమని సంబోధించినా తెలుసా? సో ఇతన్ని నార్కో టెర్రరిస్ట్ అనేటువంటి మాట ఉపయోగించినారు. నార్కో టెర్రరిస్ట్. సో సేమ్ సో మాదక ద్రవ్యాలు డ్రగ్స్ని విపరీతంగా మా దేశంలోకి రవాణా చేస్తున్నాడు. మా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయ్యేలాగా చేస్తున్నాడు. కేవలం డ్రగ్సే కాకుండా ఇల్లీగల్ వెపన్స్ని కూడా ట్రాఫికింగ్ చేస్తున్నాడు ఇతను. సో కాబట్టి మా దేశ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బతీస్తున్నటువంటి నికోలస్ మదురోని మేము అరెస్ట్ చేయడంలో తప్పేం లేదు అని సమర్థించుకున్నాడు డొనాల్డ్ ట్రంప్. సో యాక్చువల్గా అనలిస్టులు చేసేటువంటి ఒక కామెంట్ ఏంటి అంటే ఆయిల్ డిపాజిట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు వెనిజులా మీదకి వచ్చినారు. సో లేకపోతే వెనిజులా మీదని పట్టించుకునేటువంటి అవకాశం లేదు. ఇదే విధంగా ఆయిల్ డిపాజిట్స్ ఉన్నటువంటి కొలంబియా, ఇదే విధంగా ఆయిల్ డిపాజిట్స్ ఉన్నటువంటి చిలీ, ఇదే విధంగా ఆయిల్ డిపాజిట్స్ ఉన్నటువంటి బొలివియా మీద కూడా త్వరలోనే అటాక్ చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఊహాగానాలు కూడా వస్తున్నాయి. అయితే ఈ వెనిజులాలో జరిగినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది అంతర్జాతీయంగా విమర్శలకు దారి తీసినప్పటికీ కూడా సో చాలామంది అనలిస్టులు ఆ రష్యన్ ప్రెసిడెంటు ఈ ఉక్రెయిన్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ని ఇదే విధంగా బందీగా తీసుకొని వచ్చి ఆ చైనా అధ్యక్షుడు పక్కనే ఉన్నటువంటి తైవాంగ్ అధ్యక్షుడు అంటే వాళ్ళిద్దరికీ పడట్లే. సో అతన్ని బందీగా తీసుకొని వచ్చి ఈ విధంగా బలం ఉంది కదా అని అగ్రదేశం తమ పక్కన ఉండేటువంటి బలహీనమైనటువంటి దేశ అధ్యక్షులని బందీలుగా పట్టుకొని రావడం మొదలుపెడితే ప్రపంచంలో మళ్ళా యుద్ధ వాతావరణం నెలకొని సో ఓవరాల్గా శాంతికి విఘాతం కలుగుతుందని చాలామంది చెబుతున్నప్పటికీ కూడా యుఎస్ఏ ఓవరాల్గా వెనిజులాను సో తన చెప్పు చేతుల్లో పెట్టుకొని సో వెనిజులా సుప్రీంకోర్టు
ఎప్పుడైతే నికోలస్ మధురో అమెరికాకు బందీ అయినాడో పరిపాలన సవ్యంగా జరగాలనేటువంటి ఉద్దేశంతో రోడ్రిగ్స్ అనేటువంటి ఉపాధ్యక్షురాలు, సో రోడ్రిగ్స్ అనేటువంటి ఉపాధ్యక్షురాలని తదుపరి వెనిజులా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టమని కోరడంతో సో ఉపాధ్యక్ష పదవిలో ఉన్నటువంటి రోడ్రిగ్స్ ఇప్పుడు అధ్యక్షురాలిగా సో అమెరికా యొక్క కనుసన్నల్లో ఆమె పరిపాలన కొనసాగిస్తుంది. యాక్చువల్గా నికోలస్ మధురోను పట్టుకుపోయి ఉంటే సరిపోయి ఉండేది కదా, భార్య అయినటువంటి సిసిలా ఫ్లోరిస్ను కూడా ఎందుకు పట్టుకుపోవాల్సి వచ్చిందంటే నికోలస్ మధురోకు ఎంతైతే టాలెంట్, ఎంతైతే క్యాలిబర్, క్యాపబిలిటీ ఉందో అడ్మినిస్ట్రేషన్లో, సో అంతకుమించి క్యాలిబర్ సిసిలా కూడా ఉంది అనమాట. ఈమె కూడా ప్రస్తుతం వెనిజులాలో సో అప్పర్ హౌస్లో మెంబర్గా ఉంది, అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంటరీ సిస్టమ్గా, సో మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా ఆమె కూడా ఉంది అనమాట. ఎప్పుడైతే మధురోను తీసుకుపోతామో అప్పుడు తిరిగి వెనిజులాలో ఉండేటువంటి పబ్లిక్ని కవర్ చేసి సిసిలా ఒక పెద్ద లీడర్గా ఎస్టాబ్లిష్ అవుతుందేమో అనేటువంటి అనుమానం అమెరికాకు రావడంతో సో భార్యాభర్తలను ఇద్దరిని తీసుకుపోయి అక్కడ లీడర్షిప్ను లేకుండా చేసేటువంటి ఒక ప్రయత్నం అమెరికా చేసింది. ఓకే, సరే, ఇప్పుడు వెనిజులా పరిస్థితి 99 కంటే ముందు, 99 కంటే అంటే హ్యూగో చావిజ్ ప్రెసిడెంట్ కావడం కంటే ముందు సో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఉన్నటువంటి దేశాల లిస్టులో సో వెనిజులా కూడా ఒకటి. అంటే అప్పుడు టోటల్గా ఫినాన్షియల్ సోర్సెస్, ఎకనామిక్ స్టేటస్ వెనిజులాకి చాలా బాగుండేది. వెనిజులాలో ఆయిల్ డిపాజిట్సే కాకుండా ఒక టూరిస్ట్ ప్లేస్గా కూడా వెనిజులా బాగా పేరు ప్రఖ్యాతులు సాధించింది అనమాట. సో ప్రపంచంలో మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ పోటీలలో అమెరికా తర్వాత అత్యధిక స్థానాలు ఎవరికి వచ్చున్నాయంటే వెనిజులాకే వచ్చినాయి. సో అమెరికా 9 సార్లు మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ టైటిల్స్ని తీసుకుంటే సో వెనిజులా 7 సార్లు తీసుకొని ఉంది. సో చాలా అందమైనటువంటి దేశమైనటువంటి వెనిజులా ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోయి దీని యొక్క కరెన్సీ, వెనిజులా యొక్క కరెన్సీ ఏంటి అంటే సో బొలీవర్ కరెన్సీ. సో హైయెస్ట్ కరెన్సీ 1000 కోట్ల రూపాయల నోటు హైయెస్ట్ కరెన్సీ అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత ఆర్థిక మాంద్యంతో ఇబ్బంది పడుతుందో వెనిజులా. అంటే అక్కడ ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయి సో హైయెస్ట్ కరెన్సీ 1000 కోట్ల రూపాయల నోటు అనమాట. 1000 కోట్ల రూపాయల బొలీవర్ అనేటువంటిది హైయెస్ట్ కరెన్సీ. అంటే సో ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిని ఉంది. సో ఎటు పాలుపోని పరిస్థితుల్లో నికోలస్ మధురో ఉన్నటువంటి సందర్భంలో అటాక్ చేశారని బందీగా పట్టకపోయినారు అనేటువంటి విషయాన్ని సో మనం ఇక్కడ కనిపెట్టగలుగుతాం. సో ఒక్కసారి సో ఎటుకున్నాయి ఒక్కసారి వరల్డ్ మ్యాప్ మీద వెనిజులా పరిస్థితి చూడండి. సో ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇది యుఎస్ఏ, ఇది యుఎస్ఏ. సో ఇక్కడ కరేబియన్ సీ ఉంది, కరేబియన్ సీ. సో నార్త్ పసిఫిక్ ఓషన్. సో ఇక్కడ ఉండేటువంటిదే వెనిజులా. సో ఇదే దాని యొక్క క్యాపిటల్ కెరాకస్. సో ఇక్కడ ఈ కెరాకస్ దీని మీదనే మొట్టమొదట అమెరికా సో దాడి చేసిందనమాట కెరాకస్ మీద. ఓకే, సో దాని పక్కనే ఉండేటువంటి కొలంబియా, సో ఇక క్యూబా, మిగిలినటువంటి దేశాల మీద దాడి చేస్తానని చెప్తోంది సో వాషింగ్టన్ DC, వైట్ హౌస్. ఓకే, సో వెనిజులా. సో ఇక్కడ ఒక్కసారి చూడండి. సో కంట్రీస్ అన్నీ కూడా ఇది వెనిజులాలో ఇది బిగ్గెస్ట్ సిటీ, వెనిజులాలో అతిపెద్ద పట్టణం మరియు వెనిజులా యొక్క క్యాపిటల్ ఏంటంటే కెరాకస్ అనమాట. సో ఈ కరేబియన్ సీని ఆనుకొని ఉంది. సో ఇది మొత్తం దక్షిణ అమెరికా అనమాట. సో ఇది కేవలం వెనిజులానే. సో ఇదంతా కొలంబియా, బ్రెజిల్, సో బార్డర్స్ కలిగినటువంటి ఈ వెనిజులా మీదనే సో డొనాల్డ్ ట్రంప్ జనవరి 3న అటాక్ చేసి వెనిజులా యొక్క అధ్యక్షుడైనటువంటి నికోలస్ మధురోని బందీగా తీసుకెళ్ళిపోయినాడు. ఒక్కసారి జరిగినటువంటి విషయాలను నేను బ్రీఫ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. చూడండి. సో జనవరి 3, 2026న సో ఉదయాన్నే USA సో ఫోర్సెస్ వెనిజులా మీద అటాక్ చేసి వెనిజులా యొక్క అధ్యక్షుడైనటువంటి నికోలస్ మధురో మరియు అతని సతీమణి సిసిలా ఫ్లోరిస్ని బందీలుగా తీసుకొని సో అమెరికాలో ఉండేటువంటి న్యూయార్క్లో ఉండేటువంటి బ్రూక్లిన్ సో మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్ అది. సో దానిలో ఖైదీగా వేసి విచారిస్తూ ఉన్నారు. సో కారకస్ క్యాపిటల్ మరియు అతిపెద్ద పట్టణం కలిగినటువంటి వెనిజులా
అంత దీనమైనటువంటి పరిస్థితులకి రావడానికి ప్రధాన కారణంగా 99-2007 మధ్యలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్గా చెప్పుకుంటారు. ఆ కాలంలో హ్యూగో చావెస్ అనే ఒక బలమైనటువంటి కమ్యూనిస్టు నాయకుడు వెనిజులాను పరిపాలించినాడు. అయితే అతను టోటల్ సంపదనంతా జాతికి అంకితం చేయడం వల్ల, అంటే ఏవైతే అసెట్స్ ఉన్నాయో అసెట్స్ అన్నీ కూడా సో పీపుల్ ఆఫ్ వెనిజులానే ఎంజాయ్ చేయాలనేటువంటి మొత్తం వీళ్ళకే పెత్తనం ఉండాలా, బయట నుంచి వచ్చినటువంటి అంతర్జాతీయ సంస్థల వల్ల సో తన యొక్క ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది అనేటువంటి ఒక ఆలోచన ఉండడం వల్ల అతను ఏం చేసినాడంటే సో మిగిలినటువంటి దేశాలను లోపలికి రానియకుండా కంట్రోల్ చేసినాడు అనమాట. కంట్రోల్ చేయడంతో ఎప్పుడైతే అంతర్జాతీయ భాగస్వామ్యం తగ్గిపోయిందో సో ఫారెన్ కరెన్సీ లేకపోవడం వల్ల, ట్రేడ్ పూర్తిగా ఆగిపోవడం వల్ల వెనిజులా యొక్క ఆర్థిక పరిస్థితి దెబ్బతినింది. 2007లో హ్యూగో చావెజ్ యొక్క శిష్యుడైనటువంటి నికోలస్ మదురో ప్రెసిడెంట్ అయిన తర్వాత సో ఏదో నెట్టుకొస్తున్నాడు, పూర్తిగా ఆర్థిక మాంద్యంలో ఉంది, హయ్యెస్ట్ కరెన్సీ 1000 కోట్ల బొలీవర్ అంటే వెనిజులా యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఈ పరిస్థితుల్లో సో జనవరి 3వ తేదీన ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ అనేటువంటి పేరుతో సో మా యుఎస్ఏ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అత్యున్నతమైనటువంటి సైనిక దళమైనటువంటి డెల్టా ఫోర్స్ని మరియు వైమానిక దళమైనటువంటి నైట్ స్టార్టర్స్ని ఇద్దరిని జోడీగా పంపించి ఎగ్జాక్ట్గా కారకస్లో ఉండేటువంటి రక్షణ వ్యవస్థనంతా ధ్వంసం చేసి నికోలస్ మదురో మరియు అతని సతీమణి సిసిలా ఫ్లోరెస్ని ఇద్దరిని కూడా సో న్యూయార్క్ తీసుకొచ్చి బందీలు చేసేసినాడు అనమాట. సో ఓవరాల్గా వెనిజులా అనేటువంటిది కరెన్సీ, క్యాపిటలు మరియు వెనిజులా ఏ ఖండంలో ఉంది, సో వెనిజులా ఏ సముద్ర తీర ప్రాంతంలో ఉంది, సో ఈ విషయాలన్నింటినీ రేపటి ఎగ్జామినేషన్కి ఏమైనా అడగడానికి ఛాన్స్ ఉందేమో ఒకసారి చూడండి. ఓకే, సో ఇప్పుడు నేను మరొక ముఖ్య సంఘటన దగ్గరికి వెళ్తున్నా. ఏంది అంటే గుజరాత్లో ఉండేటువంటి సోమనాథ్ దేవాలయం. సోమనాథ్ దేవాలయం సో ఇది ఎక్కడ ఉంది అంటే ప్రభాస్ పఠాన్ అనేటువంటి ప్రాంతంలో గుజరాత్ రాష్ట్రంలో సో అరేబియా సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఇండియాలో ఉన్నటువంటి అతి గొప్ప దేవాలయాల్లో ఒక దేవాలయం సోమనాథ టెంపుల్. సో సోమనాథ టెంపుల్ని ఎల్లో శాండ్ స్టోన్తో నిర్మించారు, ఎల్లో శాండ్ స్టోన్తో. సో ఈ సోమనాథ టెంపుల్లో మనకి కనపడేటువంటి ఆర్కిటెక్చర్ ఏంటి అంటే చాళుక్య శిల్పకళ. సో టోటల్ స్కల్ప్చర్ అంతా కూడా, ఆర్కిటెక్చర్ అంతా కూడా సో చాళుక్య స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మనకి కనపడుతుంది. సోమ అంటే మూన్ అని, ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, 12 జ్యోతిర్లింగాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. సో కాబట్టి ఇది సో శివునికి, శైవ మతానికి సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి దేవాలయం. అయితే ఇప్పుడు సోమనాథ్ దేవాలయాన్ని మనం డిస్కస్ చేయడానికి రీజన్ ఏంటి అంటే సో 2026 జనవరికి ఈ సోమనాథ్ దేవాలయం మీద దాడి చేసి ఖచ్చితంగా 1000 సంవత్సరాలు అయింది. 1000 సంవత్సరాలు. ఈ దాడి 1026 జనవరిలో గజనీ మహమ్మద్ ద్వారా మొట్టమొదట ఈ దేవాలయంలో దాడి జరిగింది. సో అప్పటి పరిస్థితుల్లో ముస్లిం అయి ఉండి హిందూ దేవాలయం మీద దాడి చేయడానికి ఇతరత్ర కారణాలు ఏమై ఉన్నప్పటికీ కూడా ఎత్తుక్కుంటా వచ్చి హిందూ దేవాలయాల మీద దాడి చేయడానికి ప్రధానమైనటువంటి కారణం సో అప్పటి పరిపాలకులు కానీ లేదా అప్పటి దేశ సంపదనంతా కూడా దేవాలయాల్లో నిధుల రూపంలో, నిక్షేపాల రూపంలో దాచిపెట్టి ఉంటారు అనేటువంటి ఒక భ్రమ వల్ల సో 1026 జనవరిలో గజనీ మహమ్మద్ మొట్టమొదటిసారి, ఆ తర్వాత చివర 1706లో ఔరంగజేబు కూడా ఈ టెంపుల్ మీద దాడి చేశాడు. సరే, ఇక్కడ 1026 జనవరిలో మొట్టమొదట గజనీ మహమ్మద్ ద్వారా ఈ దాడి జరిగింది కదా. దాడి జరిగి ఖచ్చితంగా 1000 సంవత్సరాలు అయినందున సో ఇది వార్తల్లో నిలిచినటువంటి ప్రదేశం అన్నమాట. సో శివుడు ప్రధాన దైవమైనటువంటి సోమ అంటే మూన్, ప్రొటెక్టర్ ఆఫ్ గాడ్గా మనకు సోమ దేవుణ్ణి మనం చూస్తాం. సో ఈ సోమనాథ దేవాలయం అనేటువంటిది
ప్రపంచంలోనే అత్యంత పెద్ద దేవాలయాల్లో ఒకటి. సో ఎల్లో శాండ్ స్టోన్తో అద్భుతమైనటువంటి శిల్పకళతో ఉండేటువంటి ఈ దేవాలయం మీద 1026లో కారణాలు ఏవైనప్పటికీ కూడా గజనీ మహమ్మద్ దాడి చేసి సో ఇక్కడ ఉన్నటువంటి శిల్ప సంపదని ధ్వంసం చేసినాడు. సో అది చేసి 1000 సంవత్సరాలు అవుతోంది. సో అందుకని దాడి చేసి 1000 సంవత్సరాలు అవుతోంది అని చెప్పేసి మనం ఈ సోమనాథ దేవాలయాన్ని ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఈ సోమనాథ దేవాలయం ట్రస్ట్ బోర్డుకి చైర్మన్గా ప్రస్తుత భారతదేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ ఉన్నారనమాట. అంటే ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సో ఈ సోమనాథ దేవాలయం యొక్క ట్రస్ట్కి చైర్మన్గా వ్యవహరిస్తూ ఉంటాడనమాట. సరే, ఇక్కడ ఈ సోమనాథ దేవాలయంని సో సోమనాథ దేవాలయాన్ని సో ఒక్కసారి మనం బ్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దగ్గరికి వెళ్తే సోమనాథ దేవాలయం సో ఇది చాలా పవిత్రమైనటువంటి దేవాలయంగా మనకి అక్కడ జరిగినటువంటి సంఘటనల ఆధారంగా మనం చెప్పవచ్చు. చూడండి, 1890లోనే 1890లోనే స్వామి వివేకానంద సో ఈ టెంపుల్ని సందర్శించినాడు. సో స్వామి వివేకానంద ఈ టెంపుల్ని సందర్శించి సో ఇక్కడ 1896-97 ఆ ప్రాంతంలో మహారాష్ట్రలో జరిగినటువంటి ఒక మీటింగ్లో స్వామి వివేకానంద తను చూసినటువంటి సోమనాథ దేవాలయం యొక్క శిల్పకళ మరియు అక్కడి వాతావరణాన్ని గురించి ఒక మాట చెప్తాడనమాట. సో సోమనాథ ఆఫ్ గుజరాత్ విల్ టీచ్ యూ సో వాల్యూమ్స్ ఆఫ్ విజ్డమ్ అని అంటాడు. వాల్యూమ్స్ ఆఫ్ విజ్డమ్ అంటే సో అక్కడ ఆ ప్రాంతంలో ఉండేటువంటి శిల్పకళ కావచ్చు, సో ఆ శిల్పకళలో ఉండేటువంటి ఇంజనీరింగ్ ఆ నైపుణ్యాలు కావచ్చు, సో వాస్తు కావచ్చు, రకరకాల అంశాల ద్వారా సో విపరీతమైనటువంటి ప్రీ ప్లాన్డ్ ఎస్టిమేషన్తో కట్టినటువంటి ఆ కన్స్ట్రక్షన్ కావచ్చు, అబ్బురపడినటువంటి స్వామి వివేకానంద సో ఆ దేవాలయం యొక్క కట్టడం గురించి అక్కడ మనం నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తాడనమాట. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947లో సో దీపావళి రోజున అంటే సో అక్టోబర్ చివరి వారంలో సో 1947లో సర్దార్ వల్లభాయ్ పటేల్ సో గుజరాత్కు చెందినటువంటి పటేల్ సో ఈ సోమనాథ దేవాలయాన్ని సందర్శిస్తాడనమాట. సో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ దేవాలయం యొక్క దీన పరిస్థితిని గమనించి వెంటనే అతను బాధతో ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తాడు. ఏంటది అంటే సో ఈ దేవాలయాన్ని రెనోవేట్ చేయబోతున్నాం, రీకన్స్ట్రక్ట్ చేయబోతున్నాం, రిపేర్ చేయబోతున్నాం, పునర్నిర్మించబోతున్నాం అనేటువంటి మాట ప్రకటిస్తాడనమాట. అయితే అప్పటి ప్రధానమంత్రి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించినప్పటికీ కూడా సో సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తగ్గకుండా సో 1956 మే 11 నాడు సో ఏవైతే ధ్వంసం చేయబడినాయో, ఏవైతే గజనీ మహమ్మద్ వల్ల కానీ, లేకపోతే ఉలగ్ ఖాన్ వల్ల కానీ, లేకపోతే మహమ్మద్ షా వల్ల కానీ, లేకపోతే చిట్ట చివరి ఔరంగజేబు ద్వారా కానీ సో ఏ శిల్పకళ అయితే అక్కడ ధ్వంసం చేయబడిందో ఆ శిల్పకళను పునర్నిర్మించి 1956 మే 11వ తేదీన సోమనాథ టెంపుల్ యొక్క ద్వారాలను మళ్ళా తెరిపిస్తాడనమాట సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ తెరిపించేటువంటి ఈ కార్యక్రమానికి అప్పటి మన రాష్ట్రపతి అయినటువంటి మన భారతదేశ తొలి రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ సంఘటనకు అంటే ఈ రకమైనటువంటి సో ఆన్ దిస్ అకేషన్ హీ అటెండెడ్. సో అతను కూడా హాజరైనాడు అనమాట. ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్. ఓకే, సో రాజ్యాంగ నిపుణుడైనటువంటి కేఎం మున్షి సో ఈ సోమనాథ్ టెంపుల్ యొక్క గొప్పతనం గురించి ఒక బుక్ కూడా రాస్తాడు. సో సోమనాథ సో ద ష్రైన్ ఎటర్నల్ అనేటువంటి పుస్తకాన్ని కేఎం మున్షి రాస్తాడు. సో దిస్ బుక్ ఈజ్ వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ ఎడ్యుకేటివ్.
సో చాలా విషయాలు సోమనాథ టెంపుల్కు సంబంధించి మనకు కనపడతాయి. సరే, సోమనాథ టెంపుల్ మీద దాడి జరిగి గుజరాత్లో ఉన్నటువంటి అరేబియా సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి సో ప్రభాస్ పఠాన్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సో ఈ టెంపుల్ మీద దాడి జరిగి 2026 సంవత్సరం జనవరికి 1000 సంవత్సరాలు అయిన సందర్భంగా సో ఈ సోమనాథ దేవాలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నాడు కదా. సో ఇది చాలా అత్యున్నతమైనటువంటి సంఘటనగా భావించి రేపటి మీ ఎగ్జామినేషన్లో దీని మీద ఏమైనా ప్రశ్న అడగడానికి అవకాశం ఉందేమో అని సో దీన్ని కూడా ఒక సంఘటనగా తీసుకొని మీకు చెబుతున్నాం. సరే, ఇక్కడ ఈ సోమనాథ టెంపుల్కు సంబంధించినటువంటి బ్యాక్డ్రాప్ ఇన్ఫర్మేషన్ని కూడా మనం డిస్కస్ చేసినాం. సో 1026 జనవరిలో గజనీ మహమ్మద్ దాడితోనో కొంత నష్టపోయింది ఇది. ఆ తర్వాత చాలామందిను భారతదేశాన్ని పరిపాలించడానికి వచ్చినటువంటి ముస్లిం రాజులంతా కూడా సో ఈ సోమనాథ్ దేవాలయంలో సంపద కోసమో మరి ఏ ఇతర కారణాల వల్లనో సో దీనిని ధ్వంసం చేస్తూ వచ్చారు. 1706 సంవత్సరంలో ఔరంగజేబు కూడా ఈ దేవాలయం మీద దాడి జరిపినారు. సో ప్రాబబ్లీ సో హిందూ మతానికి చెందినటువంటి నాయకులందరూ ఇక్కడ ఏదో రహస్య సమావేశాలు జరుపుకొని సో తన యొక్క పదవికి ఎసురు తెచ్చేటువంటి ప్రయత్నం జరుగుతున్నారు అనేటువంటి భావన కావచ్చు, లేకపోతే సో ఉండే సంపద అంతా దేవాలయంలో ఉంది అనేటువంటిది కారణం కావచ్చు. మొత్తానికి ఈ దేవాలయంలో ఉండేటువంటి సంపదనంతా మనం తీసుకెళ్ళిపోతే సో హిందూ మతానికి చెందినటువంటి లేదా లోకల్గా ఉండేటువంటి రాజుని మన చెప్పు చేతుల్లో పెట్టుకోవడం అనేటువంటి కారణం చేత కానీ మొత్తానికి వెళ్తూ చాలా శిల్ప సంపదని ధ్వంసం చేసిపోయారు. సో దీనికి చెల్లించినటువంటి మన యొక్క ప్యాట్రియాటిక్ లీడర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ సో 1947 సంవత్సరం అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాతనే దీపావళి రోజున ఆ దేవాలయం యొక్క దీన పరిస్థితిని, మిజరబుల్ కండిషన్ని చూసిన తర్వాత సో దీన్ని పునర్నిర్మించాలని నిర్ణయించడం, 1956 మే 11వ తేదీన దీన్ని పునర్నిర్మాణం చేసి తలుపులు తెరవడం జరిగింది. అయితే వాస్తవంగా ఈ టెంపుల్ని ఎవరు కట్టించినారు అనేది క్లియర్గా మనం హిస్టారికల్గా ఫలానా అని చెప్పలేకపోయినప్పటికీ ఎల్లో శాండ్ స్టోన్తో చాళుక్య శిల్పకళతో సో అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి ఈ శైవ దేవాలయంలో 12 జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇది ఓవరాల్గా సోమనాథ టెంపుల్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. 1000 సంవత్సరాలు దాడి జరిగి 1000 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి దీనిని ఒక కరెంట్ ఈవెంట్గా తీసుకుంటూ సోమనాథ టెంపుల్ లొకేట్ అయి ఉన్నటువంటి స్టేటు, సో దానికి కోస్టల్ ఏరియాలో ఉన్నటువంటి ఒక సీ, సో వీటన్నిటిని కూడా తెలుసుకుంటే రేపటి ఎగ్జామినేషన్లో పేపర్ సెట్టర్ యొక్క దృష్టి దీని మీదకి వచ్చినప్పుడు అడిగేటువంటి ప్రశ్నకు సమాధానం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కేఎం మున్షి రాసినటువంటి సోమనాథ ద ష్రైన్ ఎటర్నల్ అనేటువంటి పుస్తకాన్ని కూడా ఒకసారి ఎవరు రచించారని అడగడానికి కూడా ప్రాబబిలిటీ ఉంటుంది. సో ఈ అంశాలను మీరు చూసుకున్నట్లయితే రేపటి ఎగ్జామినేషన్లో కంఫర్ట్గా దీని మీద ప్రశ్న వస్తే రాయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది నా ఆలోచన. థ్యాంక్ యూ.